సో సన్నీ ఇప్పుడు మీ మూవీలో కొంచెం లవ్ స్టోరీ, ఫైటింగ్స్, కామెడీ ఎక్కువ ఉంది. సో అందరూ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనుకుంటున్నారు అంటే మొత్తం కంప్లీట్ ఇంతమంది కమెడియన్స్ ఉన్నారు అంటే వీళ్ళు ఏ రేంజ్లో మూవీ తీస్తున్నారు అంటే నాన్ స్టాప్గా మూవీ ఉన్న 2 hours నవ్వుకుంటూనే ఉంటామా, ఇంతమంది ఆర్టిస్టులతో అసలు వీళ్ళు ఏం చేయించారు, కొంతమంది అయితే ఈ మూవీ థియేటర్స్కి వెళ్ళి ఎందుకు చూడాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏమో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారంటే క్యూరియాసిటీతో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, వాట్ నెక్స్ట్. బేసిక్గా కొంతమందికి సినిమా మీద ఒక అపారమైన నాలెడ్జ్ ఉంటుంది. ప్యాడింగ్ చూసి సినిమా చూసే వాళ్ళు ఉండరు. ఫస్ట్ పాయింట్ అది రాంగ్ ఇది. కానీ మా డైరెక్టర్కి ఏంటంటే ప్యాడింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక చిన్న క్యారెక్టర్ అయినా ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఆర్టిస్ట్ కావాలి ఆయనకి. సో ఇప్పుడు ఆయన ఎక్స్పెరిమెంట్ చేసే టైం కాకపోయినా ఒక మంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోసాని గారిది ఒక డిఫరెంట్ రోల్ అది. అసలు ఆయన ఒప్పుకున్నారంటే గ్రేట్. అది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, అది నేను చెప్పలేను. అలాగే పృథ్వీ గారు ఆయన ఒక డిఫరెంట్ లుక్ లో చూస్తారు. శకలక శంకర్ క్యారెక్టర్ ఇంకా చాలా డిఫరెంట్ గా ఉంటది. మీరు అందరూ చూసారో లేదో, మీరు అబ్జర్వ్ చేస్తే బిత్తిరి సత్తన్నయ్యకి ఒక హెల్మెట్ ఉంటది. అవును, ఉందా? హెల్మెట్ కార్ లో వెళ్తూ ఫ్లైఓవర్ నుంచి ఎప్పుడైనా కార్ డ్రైవింగ్ హెల్మెట్ తో చేశారా? నో. ఎందుకు చేస్తాడు అనేది అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యావ్ ఎ యూనిక్ డిజైన్. అండ్ చంద్ర గారు ఒకటి సీన్ లో వస్తారు. ఆ సీన్ నేను చెప్పనండి, మీతో చెప్పలేను కూడా. ఆ సీన్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసిన సీన్ అది. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఫన్. బట్ ఓవరాల్ గా మేము అనుకున్నది ఏంటంటే వచ్చిన ఆడియన్ ఒకటే క్యారెక్టర్ లో మనం ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయొచ్చు సబ్జెక్ట్ ఉంటే. ఇంకా మంచి మంచి ఎంట్రీస్ వచ్చి ఓవరాల్ జర్నీ కొంచెం రిఫ్రెషింగ్ గా ఉండాలని మొత్తం ప్యాడింగ్ ఇంక్లూడ్ చేసి చేసాం ఇది. ఓకే. సో మీ మూవీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నారు? మొన్న ఒకరికి ఏదో అంటున్నారు, ఒకళ్ళకి దిక్కులేదు. ఎందుకు ప్రొడ్యూసర్ సార్ ఇలా ఎందుకు చేస్తారు? ఏం చేసుకోవాలండి 4-5 హీరోయిన్తో ఉన్న ఒక్కళ్ళని కరెక్ట్గా షూట్ ఉన్న ఇచ్చిన ఒక్క హీరోయిన్ ని ఓసిడీతో పక్కన పెట్టారు, అంతేనా? ఆ అమ్మాయిది యాక్చువల్ నక్షత్ర, తను పలాస తర్వాత ఇప్పుడు ఈ మూవీ చేస్తున్నారు కదా. తనకి ఏంటంటే బేసిక్గా తన క్యారెక్టర్ చాలా ఉన్న వరకు నాకు ఒక అమ్మాయి నచ్చటం, ఆ అమ్మాయిని నేను లవ్లో ఎలా పడ్డాను అనేది ఒక ట్విస్ట్. అది కూడా ఫస్ట్ మాకు ఎంట్రీయే ఆ అమ్మాయి ఎంట్రీ డిఫరెంట్ గా ఉంటుంది చూడండి వెళ్ళి వచ్చాక. సో షార్ట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ అది. ఎక్కువ మేము లాగ్ చేయకోకుండా, ఎక్కువ మరీ రొమాన్స్ కావాలని పెట్టుకోకుండా న్యాచురల్ గా షూట్ చేసింది ఇది. ఓవరాల్ గా ఆ అమ్మాయి క్యారెక్టర్ ఫుల్ లెంత్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఫుల్ లెంత్ ఉంటుంది. మేము ఎక్కడ ఇరుక్కుపోతామో మాతో పాటు ఆమె అక్కడే ఇరుక్కుపోద్ది అనమాట. అదేంటనేది మీరు థియేటర్లో చూడాలి. డెఫినెట్ గా మీకోసమైనా మూవీ చూస్తాం. నాకోసమే చూస్తాను, మీకోసమే చూస్తాను. సరే, ఈ మూవీ థియేటర్స్కి వచ్చి ఎందుకు చూడాలి అనుకునే కొంతమందికి ఏం చెప్పాలి అనుకుంటే చెప్తారు? సినిమా ఇష్టపడే వారికి ఒక రిఫ్రెష్మెంట్ మోర్ ఇంపార్టెంట్. నేనేమనుకుంటానంటే మనం ఒక 2 hours ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటప్పుడు కొద్దో గొప్ప నవ్వుకొని సరదాగా ఇంటికి వెళ్ళి అరే దాని గురించి ఆలోచించుకుంటూ పడుకుంటే ఆ రోజుకి మనం రిలాక్స్గా పడుకుంటాం. దునియా టెన్షన్లు ఉంటాయి మనకి పొద్దున్న లేస్తే, వాష్రూమ్ దగ్గర నుంచి నైట్ నిద్రపోయే బెడ్రూమ్ దాకా. సో ఈ టెన్షన్స్ అన్నిటికీ ఒక రిలాక్సేషన్ ఇస్ టీవీ ఆర్ మూవీ. సో నా సినిమాకి వచ్చిన వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళకి బోర్ రాకుండా ఒక చిన్న సబ్జెక్ట్ని ప్లాన్ చేసుకొని చేశాం కాబట్టి, సో చూడాలనుకునే వచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా చూసినంతసేపు సరదాగా నవ్వుకునేలా ప్లాన్ చేసాం. సో అంతకు మించి నేనేం చెప్పలేను ఇంకా. ఓకే. అలియా భట్తో ఎప్పుడు మూవీ చేస్తున్నారు? ఆయనే తల్లే ఆయన అంటారు తెలుసా అండి, అంబేద్కర్ గారు మాట అన్నారు. చెప్పండి, ఏమన్నారు? ఇక్కడ చెప్పలేను. కలలు కనమన్నారు. కళలు కనండి, వాటిని నిజం చేసుకోండి. మంచిదండి. నిజంగా మా బాయ్స్ అర్థమైందిలేండి. అవునా? ఆయన కలలు కనమన్నారు. ఓకే. ఓన్లీ డ్రీమ్స్. ఆయన ఓన్లీ డ్రీమ్స్. ఎందుకు మీకు బిగ్ బాస్ లో అర్థం కాదండి. ఇదేమన్నా మీరు రీల్స్ చూడరా? చూస్తే కానీ చాలా తక్కువ. మిస్టర్ డాంగ్లీ చెప్పండి, మీరు చెప్పండి. కలలు కనమన్నారు అంతే. ఓకే. వాటిని ఇంకోలా ఫిల్ చేసుకోమన్నారు. ఓకే, వదిలేండి. స్కిప్. అంబేద్కర్ గారు కలగనమన్నారు, దాన్ని బాగా చేసి చేయమన్నారు, అదే చెప్పబోతున్నానండి. ఓకే. అలియా భట్ సినిమా ఎప్పుడు మళ్ళీ అన్నారు అంబేద్కర్ కలగనమన్నారు. ఓకే, మీకు అర్థం కాదు. ఇది అర్థమయ్యే లోపు మీరు బయటికి వెళ్ళి చచ్చిపోయిన అవుతారు. అవునా? నిజంగా నాకు అర్థం కాలేదు. బట్ ఇది అయిపోయిన తర్వాత నాకు
మీరు మీరు చెప్పండి. అయిపోయి కూడా చెప్పలేనండి. నన్ను అడగండి, స్కిప్ చేయండి. ఇంత సెన్సర్ గట్ట ఏముంది? మాతలే, నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించిన తర్వాత ఎవరిని ఇదారా అంటావు. ఓకే సరే, సన్నీ కానీ ఇలా మైండ్లో ఉండిపోతే నాకు నైట్ నిద్ర పట్టదు, దీనికి ఆన్సర్ నాకు కావాలి. మీ ఫ్రెండ్ ఎవరిని అడగండి, వాడి దగ్గర ఉండి చెప్తాడు. సరే ఓకే, మనం దీని గురించి తర్వాత డిస్కస్. దీని గురించి అయితే మాట్లాడండి. ఊరికి ఎందుకు వచ్చిందో నాకే అర్థం కాలేదు. డ్రీమ్ అండి, వదిలేండి అది. ఆలియా భట్తో యాక్చువల్ నాకే కాదు, యావత్ యాక్టర్స్ అందరికీ ఉంటుంది. బట్ నాకు ఈ జన్మలో ఇది ఛాన్స్ లేదనే నా ఫీలింగ్. నాకు కలుస్తాను కావాలంటే ఎప్పుడో ఒకసారి మళ్ళీ కలిసి మా ప్రేమను వ్యక్తం చేస్తాం. అప్పటికి పిల్లలు పాపలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుకుని ఏదో ఒకటి చేస్తాం. కానీ ఇంకెందుకంటే అయిపోయింది. బట్ లైఫ్ టైం క్రష్. ఆలియా భట్ ఇస్ మై లైఫ్ టైం క్రష్. అవునా? అంటే ఆ రోజు నేను అన్ఎక్స్పెక్టెడ్ హౌస్లో ఆలియా ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పుడే నేను ఎడనో ఉన్నా మౌంటైన్లో డాన్స్ చేస్తున్నా. సడన్ గా ఫస్ట్ వర్డ్ సన్నీ ఐ లవ్ యూ అన్నది కదా. అవును. గాన్. అసలు మీకే ఎందుకు ఐ లవ్ యూ చెప్పింది తను? ఇది ఏ రేంజ్ లో అడిగారో నాకు అర్థం కాలేదు. ఎలా అడిగారో కూడా అర్థం కాలేదు. కానీ నాకేందుకు చెప్పింది అనేది, అంటే తను రావడమే సన్నీ ఐ లవ్ యూ అంటే అసలు బేసిక్ గా నేను జర్నలిస్ట్ ఉన్నప్పుడు ఆవిడతో నేను బాలయ్య బాబు డైలాగ్ అప్పుడే, ఇప్పుడు కాదు అప్పుడే, అలియా అంటే ఎవడాడు అని ఎదిగింది ఇట్లా మీడియాలో. ఓకే, నేను ఇక్కడ చేయలేకపోయేలాగా. అలియా యునో బాలయ్య బాబు అంటే యా అంది. ఓకే, బట్ ఐ వాంట్ టు హియర్ వన్ డైలాగ్ ఫ్రమ్ యూ అన్న. వాట్ అంది? ఐ వాంట్ టు హియర్ వన్ డైలాగ్ ఫ్రమ్ యువర్ మౌత్ అండి. యా టెల్ మీ అంది. దబ్బిడే దిబిడే అనమనన్నా. వాట్ ఈస్ దాట్ అంది. ఇట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ పవర్ఫుల్ డైలాగ్ ఇన్ అవర్ తెలుగు ఇండస్ట్రీ, యూ షుడ్ రిపీట్ ఇట్ ప్లీజ్ అని అంటే, కెన్ యూ కమ్ అగైన్ అంది. అప్పుడు దబ్బిడే దిబిడే నేను ఎలా అయితే చెప్పానో అలాగే దబ్బిడే దిబిడే అన్నది. సో అప్పుడు తర్వాత 2 times మళ్ళీ ఆవిడకి తెలియదు, నేను ఎదురుగానే ఆవిడ ఇంటర్వ్యూ చేశాను, ఆవిడ కూడా తెలియదు. అలా చూస్తూ ఉండిపోయా. సో ఇక్కడికి వచ్చాక వన్ ఆఫ్ ఆర్ కంటెస్టెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ యూ అని ఆవిడకి చెప్పారు. ఎవరు అంటే సో అండ్ సో సన్నీ అని ఉన్నాడు, వాడు అంటే పిచ్చాడికి, వాడు హౌస్ లో ఉన్న వాళ్ళని అందరిలో మేము ఆలియాని చూసుకుంటున్నాడు. దరిద్రానికి మేము హౌస్ లో ఉన్న అందరినీ ఆలియాలో చూసుకున్నా, ఏం చేయను. సో ఆలియాని చూసుకుంటున్నాడు. సో మీరు లైవ్ లో కనబడితే వాడి ఎక్స్ప్రెషన్, బేసిక్ గా దాని ముందు జరిగింది నేను చెప్తా. బేసిక్ గా నేను సాంగ్ మోగింది పొద్దున్నే బిగ్ బాస్ హౌస్ లో, సన్నీ మీరు త్వరగా లేచి రెడీ అవ్వాల్సిందిగా బిగ్ బాస్ కోరుకుంటాడు అనగానే, ఇంత పొద్దున ఎందుకు లేపారు వీళ్ళు? సరే నాకేం అర్థం కాదు కదా, ఎప్పుడు ఆయన ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. లేచే ఉన్నా కదా, ఒకరికి చెప్పారా? నాకు చెప్పారు. అంటే నేను లేట్ చేస్తున్నా, నేను అందరూ రెడీ అయిపోతుంటే పాయికాన్ మొత్తం నిండిపోయింది. సో నాకెందుకులే అని చెప్పి నేను రిలాక్స్గా ఉంటే, ఫస్ట్ శ్రీరామ్ పోతాడు, షన్నుగాడు పోతాడు, మన డార్లింగ్ మానసు, ఈ సిరీ పోయిందంటే గంట తర్వాత వస్తుంది, నాకెందుకులే పంచాయతీ అని చెప్పి నేను రిలాక్స్ అవుతున్నా. సరే మీరు త్వరగా రెడీ అవ్వండి. అమ్మ ఏంది ఇన్ని వారంగా ఇస్తుండే అనుకుని, సర్లే ఆగండి అని చెప్పి ఏదో పోయిన వాష్రూమ్ పోయి, వాష్రూమ్లో కూడా సరే మీరు త్వరగా రావాలి అన్నాడు. నాయన ఈడ ఏం చేస్తున్నా, నేను స్నానం చేస్తున్నా, దీనికి త్వరగా రమ్మంటాడు ఇందిరా నాయన అండి. అట్లనే టవల్ మీద బయటకు వచ్చి ఏమైంది చెప్పట్లే, మీరు త్వరగా సిద్ధం అవ్వండి, త్వరగా సిద్ధం అవ్వండి, ఏం ఏదో జరగబోతుంది ఇవాళ, నా ఫ్యూచర్ అర్థమైంది, నేను ఎలిమినేట్ అవుతున్నానేమో అనుకున్నా. సరే ఏదో రెడీ అయిపోయి టక్కుమని వెళ్ళి కూర్చున్నా. మధ్యలో మళ్ళీసారి వాయిస్ వచ్చింది, సరే మంచిలు తాగండి. అమ్మ పీకింది రవి, అయిపోయింది నా బతుక బస్ స్టాండే, నేను పెట్టె రెడీగా ఉందిలే, ఆల్రెడీ పెట్టెలు పంపించేసినాం మేము. సర్లే ఎందోలే అనుకొని కూర్చున్నా. ఆయన పెట్టిన టెన్షన్కి గుండె డగ్ 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 అని కొట్టుకుంటుంది. ఈలోగా కట్ చేస్తే టీవీ రాగానే నాకు సార్ని చూసాం, అప్పటికే టెన్షన్ డడ్ 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 అంటుంది నాకు. ఇవాళ మీ అందరి కోసం ఓ స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఆ గెస్ట్ దగ్గర పద్ధతిగా బిహేవ్ చేయండి, ముఖ్యంగా నాకు పద్ధతిగా బిహేవ్ చేయండి. గెస్ట్లు చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరు వస్తున్నారా టెన్షన్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. కట్ చేస్తే ఇలా ప్యాన్ అవ్వగానే ఆలియా భట్ కనబడ్డది నాకు. నా వల్ల కాలే, చిన్నప్పుడు స్కూల్ బెంచ్ ఎక్కినట్టు ఎక్కేసినా ఎదురుగా ఒకటి ఉంటుంది పొడియం లాగా మాకు, అది ఎక్కి అలియా నరిచేసా అని కిందకి రాగానే సనీ ఐ లవ్ యూ అనగానే ఇంక ఎడ బతుకుతా నేను, Cloud 9లో ఉన్నా. బట్ దాని ముందు నన్ను బిగ్ బాస్ ఎంత టెన్షన్ పెట్టాడంటే, హీ నోస్ హౌ మచ్ ఐ లవ్ ఆలియా అని. సో నాకంటే ఎక్సైటెడ్ బిగ్ బాస్ ఉండే ఆ టైంలో. సో ఆమె ఐ లవ్ యూ చెప్పడానికి వన్ రీజన్, నేను ఎంత ఇష్టపడ్డానో వాళ్ళు చెప్పడం. ఓకే, బట్ దట్ వాస్ వన్ అండ్ ఓన్లీ. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఉంటారు. రణబీర్ కంటే ముందు నాకే చెప్పింది.
సో యా లైఫ్ లాంగ్ గుర్తుండే మెమరీ లైఫ్ కదా లాంగ్ మీకు. గుర్తుండే మెమరీ. ఆ వీడియో నా దగ్గర ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు నేను డౌన్ అయినా ఆలియా ఐ లవ్ చెప్పింది రాబాయ్ అని పక్కన పెట్టేస్తాను. కమాన్ సన్నీ. ఎక్కడికి వెళ్ళినా నా ఫ్రెండ్స్ అదే అంటారు, ఇంకేం రాబాయ్ ప్రపంచంలోనే నీ బెస్ట్ మూమెంట్ అయిపోయింది, ఆలియా ఐ లవ్ చెప్పింది. వాడు 2 పెగ్గులు తాగంగానే వాడికి ఇంకో పెగ్గు కావాలంటే అరే అల్లయ్య చెప్పింది అనగానే వాడికి పోయాలి ఇంకోటి. కమాన్ సో నా వీక్ పాయింట్ రేంజ్ ఆలియా ఐ లవ్ చెప్పింది కదరా అంటే క్లాసిక్. సో ఇప్పుడు సన్నీ దగ్గర నుంచి ఏమన్నా కావాలంటే అంటే ఆలియాని గుర్తు చేస్తే చాలు, ఇష్టం. నేను ఇలా ఉంటే పాకెట్లో ఎంత ఉంటే అది తీసుకోవచ్చు. అబ్బా సరే, ఎవరికైనా కష్టాలు ఉంటే సన్నీ దగ్గరకు వచ్చి డైలాగ్ కొట్టండి. ఏ రాదు, రోడ్డు మీద నుంచి ఉంటా కదా.